जय बाबा जी। जय बाबा। जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानां दतां तमुजेसि अज्ञानां दतां तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमुलंतरिंपगा अव्ययमोक्षं बनुग्रहिंपुं अव्ययमोक्षं बनुग्रहिंपुं नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్స్ థ్యాంక్ యూ జై బాబా। బాబా అండి. జై బాబా. మంచిగా ప్రార్థనా గీతం, మంచి ప్రార్థనా గీతం తోటి ఈ కార్యక్రమాన్ని ఆరంభించినందుకు మీకు జై బాబా, ధన్యవాదాలు. జై బాబా. నిన్న మనం ఏం చదువుకున్నామంటే, ఈ అరత్ బన్ ఎవరైతే ఉన్నాడో అతను ఒకరోజు అతను స్టార్ ని పట్టుకుని, ఆకాశంలో కనబడే స్టార్ ని పట్టుకుని జీసస్ క్రైస్ట్ ని కనిపెట్టడానికి వస్తారు. కానీ ఇతనికి దారిలో లేట్ అవుతుంది బాగా. అంటే ఎవరైనా సిక్ ఉన్నా కూడా, ఎవరైనా ఒంట్లో బాగాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెర్బల్ మెడిసిన్స్ తోటి చేసే చాకచక్యం అతనికి ఉంది. అందుకని అతను ఎవరైనా అలా ఉంటే ఉండలేడు అనమాట. మంచితనం ఉంది. అలా చేసుకుంటూ తను వచ్చేటప్పటికి ఆ ఊరి నుంచి జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోవడము ఇలాంటివి జరిగినాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకోవడము, టౌన్లో అందరు కూడా ఒక అతను ఎవరో వచ్చాడు, మిరాకిల్స్ చేస్తున్నాడు, సిక్ ఉన్న వాళ్ళందరికీ అందరినీ క్యూర్ చేస్తున్నాడు అని ఒక టచ్ తోటి ఇలా క్యూర్ చేస్తున్నాడు అని చెప్పేటప్పటికి అతనికి అధిక సంతోషం వచ్చింది ఈ న్యూస్ వినగానే. అతను ఎవరో కాదు, క్రైస్ట్ అయి ఉంటాడని అతని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ని సంపాదించాడు ఆ ఊర్లో వాళ్ళతోటి. అయితే ఎక్కడుంటాడు ఇతను అనే ఆ ప్లేస్ని లొకేట్ చేశాడు. మొత్తం మీద ఆ జర్నీకి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ అనుకున్నాడు వెళ్దామని కానీ వెంటనే వెళ్ళడానికి కుదరదు అని అర్థమైంది. ఎందుకంటే ఆ సిక్ ఉన్న వాళ్ళని అలా వదిలిపెట్టి వెళ్ళడానికి అతనికి చావుకి దగ్గరలో ఉన్న అంచులో ఉన్న వాళ్ళకి కానీ,
సిక్కున్న వాళ్ళకి కానీ అతను వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ట్రీటింగ్ చేసే వాళ్ళని కూడా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇవన్నీ అయ్యేటప్పటికి కొన్ని వారాలు పట్టింది. వాళ్ళందరూ రికవర్ అయ్యారు. అప్పుడు జర్నీని కొనసాగించాడు. అయితే తన దురదృష్టం ఎలా ఉందంటే, ప్రతిసారి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు క్రైస్ట్ అక్కడి నుంచి అప్పుడే వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ టౌన్కి రీచ్ అవ్వగానే క్రైస్ట్ ఆల్రెడీ ఆ ప్లేస్ను వదిలేశారు. సో అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎవరికి తెలియలేదు. అయితే ఈయన ఇంక చేసేది ఏం లేదని చాలా పేషెంట్గా ఆయన ఇంకా కొంత న్యూస్ సేకరించారనమాట జీసస్ క్రైస్ట్ గురించి. ఇంకోసారి అతని ఆ ద్రవించే హృదయము వల్ల ఏమైందంటే ఆయన బిలవెడ్ని కలవడానికి కుదరలేదు. అయితే ఆయన్ని డ్యూటీ ప్రకారము అందరికీ, అంటే సిక్కున్న వాళ్ళకి, చనిపోబోతున్న వాళ్ళకి, వాళ్ళందరికి కూడా అదే చేశాడు. అది అతనికి హృదయానికి ఊరటనిచ్చింది. అప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి పెయిన్, అయ్యో క్రైస్ట్ని చూడలేకపోయినా అనే పెయిన్ కొద్దిగా తగ్గింది. ఇంకొక ఆపర్చునిటీ మిస్ అయింది అని అనుకున్నాడు. ఇది కంటిన్యూ అవుతా ఉంది ఈ ప్యాటర్న్. అంటే తను ప్రతి ఊరికి వెళ్ళడము, జీసస్ క్రైస్ట్ అక్కడికి వచ్చాడని తెలవగానే చూడాలనుకోవడము, అక్కడికి అన్ని కనుక్కొని వెళ్ళేటప్పటికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎందుకు ఆలస్యమైందంటే ఆయన సిక్ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చూడడము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, హెర్బల్ మెడిసిన్స్ తోటి చనిపోబోయే వాళ్ళకి కూడా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడంతో ఆ హృదయం మంచితనంతో అతనికి ప్రతిసారి క్రైస్ట్ని కలిసే అదృష్టం లేకపోయింది. ఈ ప్యాటర్న్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంది జర్నీ. అయితే హృదయంలో ఆవేదన మటుకు తగ్గలేదు. అంటే ఆ తపన అలానే ఉంది. ఆ బిలవడ్ జీసస్ క్రైస్ట్ని ఎప్పుడు కలుస్తానా నా బిలవడ్ని అని అనుకుంటున్నాడు. ప్రతిసారి న్యూస్ వచ్చినప్పుడల్లా క్రైస్ట్ గురించి తన డ్యూటీని విడిచిపెట్టి తనకి వెళ్ళడానికి కుదరడం లేదు. డ్యూటీ ఏంటి? సిక్ వాళ్ళని బాగా ఎవరైతే చాలా సిక్ ఉండి చావుకి దగ్గరలో ఉన్నారో వాళ్ళని అలా చూడడమే ఆయన డ్యూటీ. అందుకని జర్నీకి ఇమ్మీడియట్గా వెళ్ళలేకపోతున్నాడు, ఆ జర్నీ కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా అతని మంచితనము, హృదయంలో ఉన్నటువంటి మంచితనం వల్ల అదేమైందంటే అదొక అడ్డంకి కింద మారింది. ప్రతిసారి తన జర్నీకి అది ఆ హృదయంలో మంచితనము అడ్డం వస్తూ ఉంది. అందుకని అది చూసుకుని వచ్చేటప్పటికి బిలవడ్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అయితే అక్కడున్న టౌన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక స్లేవ్ గర్ల్, అంటే ఎవరైతే బానిసగా వర్క్ చేస్తున్నారో ఆ అమ్మాయిని ఆప్షన్లో పెట్టారు. ఆ అమ్మాయి చాలా బలహీనంగా కనబడింది, సిక్గా కనబడింది. ఆమె పేరు మేరీ. మాస్టర్ ఏమో ఆమెని చూసే మాస్టరు చాలా కర్కోటకుడు లాగా క్రూయల్ పర్సన్ అనమాట. కొన్ని బాగా చాలా గంటలు ఆవిడతోటి వర్క్ చేయించుకునేవాడు. కొద్దిగా పెట్టేవాడు భోజనానికి మటుకు. చాలా సంవత్సరాల తర్వాత ఈ వర్క్ బాగా ఎక్కువ అవడము, కొద్దిగా ఫుడ్ తినడంతో ఆ మేరీ హెల్త్ చాలా పాడైపోయింది. అయితే మాస్టర్ అనుకున్నా అంటే ఈమెను అమ్మేద్దాము ఈ అమ్మాయిని, ఇంకా మనకు వద్దు అని. అయితే ఈ మేరీ అరతుమని చూసినప్పుడు అతని చుట్టూ ఒక ఆరా, అంటే ఒక వెలుగు అతని తల చుట్టూ, ఫేస్ చుట్టూ చూసింది. అప్పుడు హెల్ప్ కోసం అడిగింది.
తప్పకుండా నన్ను రెస్క్యూ చేయమని, నన్ను కాపాడమని అడిగింది. క్రూయల్ మాస్టర్ నుంచి నన్ను కాపాడమని అడిగింది. నేను నీకు సర్వ్ చేస్తూ ఎప్పుడు నా జీవితాంతం నీ దగ్గర ఉండిపోతాను అని ప్రామిస్ చేస్తుంది. అరద్వన్ మాస్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి అన్నాడు కదా, ఒక అథారిటీ తోటి ఆ అమ్మాయిని ఇమీడియట్ గా రిలీజ్ చేయి, ఆమె సిక్ ఉంది, నేను ఆమెను చూస్తాను అని తనకున్నటువంటి ఆ కమాండ్ ఉపయోగించి కమాండింగ్ గా చెప్పాడు అనమాట. ఒక డైమండ్, ఆయన 3 స్టోన్స్ తీసుకున్నాడు మనకు తెలుసు, డైమండ్, రూబీ, పర్ల్. అప్పుడు ఏం చేశాడంటే ఈ డైమండ్ తీసి పాకెట్లోంచి ఆ మాస్టర్ హ్యాండ్ లో పెట్టాడు. మాస్టరు అవాక్ అయిపోయాడు ఒకసారి. మీరు ఎట్లా చెప్తే అట్లా సార్ అని గుణిగాడు. అరద్వాని మేరీని తీసుకొని ఆమెకి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె హెల్దీగా అయిపోయిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నువ్వు ఫ్రీగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు కాబట్టి నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని. మేరీ చాలా బ్రతిమలాడింది అరద్వాన్ని, నేను ఇక్కడే ఉంటాను, నన్ను దయచేసి మీ దగ్గరే ఉండనివ్వండి, నాకు ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను, అలానే మీకు సర్వ్ చేస్తాను, డ్యూటీస్ అన్నిట్లో కూడా నేను మీకు భాగం పంచుకుని మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. అరద్వానికి కూడా ఏజ్ వస్తా ఉంది కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, ఆ మేరీ యంగ్ ఉమెన్ లాగా ఉంది కాబట్టి ఆమెకి శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆమెని తన దగ్గర ఉండనివ్వడానికే నిర్ణయించుకున్నారు. మేరీ అరద్వాన్కి ఎన్ని విషయాల్లో హెల్ప్ చేయాలో, ఎన్ని పనుల్లో హెల్ప్ చేయాలో అన్ని చేస్తుంది. ఆ హర్బల్ మెడిసిన్ కి ప్రిపేర్ చేయాల్సి వచ్చింది కూడా, తను ఆ మెడిసిన్స్ ప్రిపేర్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే సిక్ వాళ్ళకి వీళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళ కోసం మెడిసిన్ తయారు చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు తను వెళ్ళడము, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళడానికి హెల్పర్ కింద వెళ్తుంది. అరద్వన్ మేరీ ఒక టౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి న్యూస్ వస్తుంది, క్రైస్ట్ వాజ్ గోయింగ్ టు బి క్రూసిఫైడ్, క్రైస్ట్ ని క్రూసిఫై చేస్తారు అని ఒక మెసేజ్ వస్తుంది. ఈసారి ఏమైందంటే లక్ అతని వైపు ఉంది. ఎవరు కూడా ఆ ఊర్లో సిక్ ఉండడం కానీ చనిపోయే స్థితిలో కానీ లేరు. అప్పుడు మేరీ ఆయన ఇద్దరు కలిపి ఆ ప్రయాణానికి సిద్ధమయ్యారు ఇమ్మీడియట్ గా. అయితే ఆయన మెడలో ఒక ఆ పర్ల్ ఉంది కదా, ముత్యం, అది ఆ గిఫ్ట్ ని మెడలో వేసుకుంటాడు. అది క్రైస్ట్కి ఇవ్వడానికి పెట్టుకున్నాడు కాబట్టి అది మెడలో వేసుకుంటాడు. ఆ పర్ల్ గురించి ఏం చెప్తారంటే, పర్ల్ గాని వేసుకుంటే ఒక మనిషిలో ఉండేటువంటి క్వాలిటీస్ ఆ పర్ల్ కి ఎవరైతే వేసుకున్నారో ఆ పర్సన్ కి వస్తాయి అని ఒక నమ్మకం. పర్ల్ కి ఇట్ అక్వైర్స్ ద క్వాలిటీస్, అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఈ పర్ల్ ద్వారా వస్తాయి అతనికి అని దానికి ఒక నానుడి. అయితే ఆ క్రైస్ట్ ని కలవాలనే తపన మటుకు అలానే ఉంది అరద్వన్ హృదయంలో. ఆ పర్ల్ వేసుకున్న పర్ల్ ముఖ్యం కూడా మంచి వెలుగుతోటి ఉంది అనమాట, మంచి గ్లో వచ్చింది దానికి, అంటే మంచి షైనింగ్ వచ్చింది. అరద్వన్ ఇది లాస్ట్ ఛాన్స్ క్రైస్ట్ ని కలవడం అని అనుకున్నారు.
వాళ్ళు చివరికి జర్నీ చివరికి వచ్చేటప్పటికి ఒక ఒక సివియర్ చాలా తీవ్రమైనటువంటి స్టార్మ్ వచ్చింది. అరద్బన్ మేరీ షెల్టర్ తీసుకున్నారు ఒక చెట్టు కింద. ఆ స్టామ్ ని వెళ్ళిపోనివ్వని, వెళ్ళిన తర్వాత మనం వెళ్దామని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు అరద్బన్ నుంచున్న దీని దగ్గర ట్రీ ఒకటి వేళ్లతో సహా వచ్చేసింది ఆ స్టామ్. అప్పుడు అరద్బన్ మేరీని పుష్ చేశాడు కాపాడటం కోసం. కానీ తనని తాను రక్షించలేకపోయాడు. అరద్బన్ ఆ చెట్టు కింద బాగా క్రష్ అయిపోయాడు, నలిగిపోయాడు. ఆ చెట్టు బరువుకి అతను చనిపోయే స్థితికి వచ్చాడు. మేరీ హెల్ప్ చేయడానికి ట్రై చేసింది కానీ అప్పుడు హోప్లెస్ అనుకుంది తను. ఎందుకంటే ఇంకా నా వల్ల కాదు, చివరికి వచ్చేసాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అటువంటి స్థితిలో అరద్బన్ పెద్దగా అరిచాడు జీసస్ క్రైస్ట్ ని చూసి. అతని హార్ట్ చాలా పెయిన్ ఉంది, హార్ట్ లో అతను విపరీతమైన పెయిన్ తోటి అల్లాడిపోతున్నాడు. ఓ బిలవెడ్ అని మాట్లాడుతున్నాడు. ఓ బిలవెడ్, నా జీవితం అంతా కూడా నేను ఒకటే ఒక కోరిక కోరాను, నీ యొక్క ఒక గ్లిమ్స్ అంటే ఒక అరక్షణం నిన్ను చూసేటువంటి ఆ భాగ్యాన్ని ఇవ్వమని అడిగాను. నాకెందుకు అది కల్పించలేదు, దాని నుంచి ఎందుకు నన్ను దూరం చేశారు? ఒక పెద్దగా ఒక వాయిస్ క్లియర్ గా వినబడింది. అది అరద్బన్. తర్వాత అరద్బన్ తో పాటు మేరీ కూడా ఆ వాయిస్ ని వింటుంది. ఏమంటున్నాడంటే, క్రైస్ట్, మై డియర్ చైల్డ్ అరద్బన్, నన్ను నువ్వు చూస్తున్నావు, నాకు సర్వ్ కూడా చేశావు, నేను దాంతో నేను చాలా తృప్తి చెందాను, నీ ప్రేమతోటి, నువ్వు చేసిన సేవతోటి నేను చాలా తృప్తి చెందాను అని చెప్తాను. అరద్బన్ అతనికి కన్ఫ్యూజన్ వచ్చింది, బాగా కన్ఫ్యూజ్ అయిపోయి, ఎప్పుడు నేను నిన్ను చూశాను, ఎప్పుడు నీకు సర్వ్ చేశాను అని అడుగుతాను. అంటే ఎందుకు ఈ చనిపోయే నన్ను ఎందుకు తమాషా చేస్తున్నావు, నన్ను ఎందుకు తమాషా చేస్తున్నావు ఇట్లా అని. ఇంతవరకు నేను ఒక గ్లిమ్స్ కూడా ఒక చూపు కూడా నిన్ను చూడలేకపోయాను అంటే క్రైస్ట్ అంటారు కదా, రిప్లై క్రైస్ట్ ఏమంటారంటే, నేను చనిపోయే వ్యక్తిలో ఉన్నాను, ఆ వ్యక్తి లైఫ్ ని నువ్వు నీ ట్రీట్మెంట్ ద్వారా సేవ్ చేసావు డెజర్ట్ లో. తర్వాత ఒక విమెన్ ని కింగ్స్ సోల్జర్ నుంచి కాపాడావు. నేను ఆ పిల్లవాడిలో కూడా ఉన్నాను. అందరి సిక్ మనుషులతో, సిక్ పీపుల్ కి వాళ్ళ లోపల నేను ఉన్నాను, చావుకి దగ్గరగా ఉన్న వాళ్ళలో కూడా నేను ఉన్నాను. వాళ్ళందరికీ కూడా నువ్వు మంచి హెల్త్ ప్రసాదించావు. నువ్వు అది నాకు చేసినటువంటి సేవ. ఇది విని అరద్బన్ అంటాడు, అయ్యో మై లార్డ్, ఇది యాక్సెప్ట్ చెయ్యి, నువ్వు ఈ పర్ల్ ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని అక్కడ పర్ల్ ఇస్తాను. మేరీ చూడలేకపోయింది ఇది, కానీ ఆ ముత్యము మాయమవ్వడం మటుకు చూసింది. అరద్బన్ నెక్ లో ఉన్నటువంటి ఆ ముత్యము మాయమవ్వడం చూసింది. ఎవరో
కనబడని చెయ్యి ఒకటి తీసుకున్నట్టు గ్రహించింది. క్రైస్ట్ రిప్లై ఇచ్చారంట, మై చైల్డ్ అరత్బాన్, నీ గిఫ్ట్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద గ్లో ఆఫ్ ద పర్ల్. అంటే ఈ పర్ల్కి వచ్చిన షైనింగ్ తోటి నీ ప్రేమ, నీ గిఫ్ట్ అనేటువంటి ప్రేమ, తర్వాత నువ్వు చేసిన సేవ, ఈ రెండు కూడా దీనిలో కనబడతా ఉన్నాయి. నలుగురు మాగీల్లో, నలుగురు కదా, మాగీలు నలుగురు వెళ్ళారు. వాళ్ళల్లో నీది ప్రెషియస్ గిఫ్ట్, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది. ఆ 3 మాగీస్ నాకు ఓన్లీ ఫిజికల్ ఫామ్లో, నేను వాళ్ళకి ఫిజికల్ ఫామ్లో కనబడ్డాను, కానీ నువ్వు ఒక్కడివి నా రియాలిటీని చూసావు, నా క్రైస్ట్ యొక్క చైతన్యాన్ని నువ్వు చూడగలిగావు, చూసావు. వాళ్ళైతే ఉట్టి నా ఫిజికల్ బాడీని మాత్రమే చూశారు. మేరీ అరత్బన్ ఫేస్ వెలగడం చూసింది, ఒక తేజస్సు గల సూర్యుడిలాగా వెలగడం చూసింది. ఆనందకరమైనటువంటి ఆ లుక్ ఏదైతే ఆయన ఫేస్ లో ఉందో, ఆయన కళ్ళల్లో ఉందో, అది చూడగలిగింది. మేరీకి అరత్బాన్ ఎండ్ వచ్చేసింది దగ్గరకని తెలిసిపోయింది. ఇంకా కొన్ని మూమెంట్స్ లో అతను చనిపోతాడని కూడా తెలిసింది. ఫైనల్ గా అరత్బాన్ అన్న మాటలు ఏంటంటే, కళ్ళు మూసుకునే ముందు, ఓ ఏమి అందము, ఏమి ఆనందము, ఏమి అందము, నేనెంత సంతోషాన్ని చూస్తున్నాను కదా, అది ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అని అండము విన్నది. అరత్బాన్ ఈ మాటలన్నీ అన్నాడు. అరత్బాన్ ఫైనల్ గా భగవంతుడితో ఐక్యమైపోయాడు. అయితే ఈ రెసిడెంట్, అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్, ఆ స్థిర నివాసి ఎవరైతే ఉన్నారో అతని స్టోరీ చెప్తా ఉండి ఆ ఇమోషన్ తోటి, ఆ ఆవేశంతో అతనికి గొంతు బొంగురిపోయింది. తీర్చి నెమ్మదిగా అతన్ని భుజగించి అన్నాడంట, నువ్వు ఈ ఎండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి నువ్వు ఆ ఫీలింగ్స్ అన్ని నీలోనే దాచుకున్నావు, అందుకని గొంతులో ఇప్పుడు కొంచెం తేడా వచ్చింది అని ఈరిచి అనడం జరిగింది. ఇది ఒక మంచి స్టోరీ, మనము చదువుకున్నాము. ఇంతటితోటి ఈ పుస్తకాన్ని ముగిస్తున్నాం మనము. మళ్ళీ రేపటి నుంచి ఇంకొక కొత్త పుస్తకం ఏదైనా తీసుకొని ట్రై చేద్దాము. చూస్తున్నాను ఏదైతే బాగుంటుందో అది దాన్ని మనము కొనసాగించుకున్నాము. 11:30 to 12 మళ్ళీ రేపటి రోజున. అయితే దినేష్ వెళ్ళిపోయాడు, జాయిన్ అయ్యి. బాలరాజు బాబాకి హారతి. अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभु मेहरु बाबा, प्रियतमा मनसु आरती दे, प्रियतमा मनसु आरती दे, प्रेम ज्योतिमा హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే, అహంకారము
ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా బాలరాజు. మంచి హారతితోటి ఈ రోజు మనం ప్రోగ్రామ్ ముగించుకున్నాము. మళ్ళీ రేపటి రోజున ఇదే సమయానికి అందరం కలుసుకున్నాము. అంతవరకు అందరికీ జై బాబా. పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితోటే ముగిస్తాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా. జై అందరికీ బాబా జై. అండి.